ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి రోజున ఆ శివుని అనుగ్రహం మీపై కలగాలని కోరుకుంటూ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం శివరాత్రి రోజున మనం లింగం ఆవిర్భవమైంది అని లింగంని పూజిస్తూ ఉంటాం కదా. ఆ లింగంని మనం భక్తితో పూజ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు. ఆ లింగంగా ఆవిర్భవించిన రోజే ఈ రోజుగా మనం శివరాత్రి రోజుగా జరుపుకుంటాం. కాబట్టి ఈరోజు మనం లింగాష్టకం చదువుకుందాం. అది కూడా భక్తి శ్రద్ధలతో మనం లింగాష్టకం పారాయణం చేస్తే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడని మన పురాణాలు చెప్తున్నాయి. అలాంటి లింగాష్టకంని మనం ఈరోజు భక్తి శ్రద్ధలతో పారాయణం చేద్దాం రండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మనం లింగాష్టకం పారాయణం చేద్దాం. అలాగే దాని యొక్క వివరణ కూడా తెలుసుకుందాం రండి. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మ జదుఃఖ వినాశక లింగం, తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చిత లింగం, కామదహన కరుణాకరలింగం, రావణదర్ప వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సిద్ధసురాసురవందితలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. కనక మహామణిభూషితలింగం, ఫణిపతి వేష్టిత శోభితలింగం, ధన్మజయ దక్ష్య సుయజ్ఞ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం, పంకజహార సుశోభితలింగం, సంచిత పాప వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం, భావైర్భక్తిభిరేవ చ లింగం, దినకరకోటి ప్రభాకరలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం, సర్వసముద్భవకారణలింగం, అష్టదరిద్ర వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం, సురవన పుష్ప సదార్చితలింగం, పరమపదం పరమాత్మకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఇప్పుడు మనకి లింగాష్టకం పారాయణం చేసాం. ఇప్పుడు అలాగే ప్రతి ఒక్క శ్లోకానికి దానికి ఉన్న అర్థం తెలుసుకుందాం. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం, జన్మజదుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. దీని యొక్క అర్థం చెప్తానండి. ఏ లింగమును బ్రహ్మ ఇంద్రాది దేవతలు పూజించురో ఆ లింగము నిర్మల కాంతితో ప్రకాశించును. ఏ లింగము జన్మ నుంచి కలిగే బాధలను తొలగించగలదో అటువంటి సదాశివలింగమును హృదయంతో ఎల్లప్పుడూ భజించెదను. ఇప్పుడు రెండో శ్లోకం. దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగం, రావణదర్ప వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. దీని యొక్క అర్థం, దేవతలు మరియు గొప్ప మునులు పూజించిన కరుణతో నిండిన కామాన్ని మరియు రావణుని అహంకారాన్ని నశింపజేసే శివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. సర్వసుగంధ సులేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సిద్ధసురాసుర వందితలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. దీని యొక్క అర్థం, అన్ని సుగంధ ద్రవ్యాలతో అలంకరించబడిన బుద్ధిని పెంపొందించే సిద్ధులు, దేవతలు మరియు రాక్షసులు పూజించే శివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను.
కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దీని యొక్క అర్థం బంగారం మరియు మరియు విలువైన రత్నాలతో అలంకరించబడిన నాగరాజును చుట్టి ఉన్న దక్షుడు చేసిన యజ్ఞాన్ని నాశనం చేసిన శివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. ఇప్పుడు తర్వాత శ్లోకం. కుంకుమ చందన లేపితలింగం పంకజ సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దీని యొక్క అర్థం కుంకుమ మరియు చందనంతో అభిషేకం చేయబడిన తామర పుష్పాల హారంతో అలంకరించబడిన సమస్త పాపాలను నాశనం చేసే సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దీని యొక్క అర్థం దేవతల ద్వారా పూజింపబడిన మరియు సేవింపబడిన అనే భావాలతో భక్తితో మాత్రమే నిర్మితమైన సూర్యుడు మరియు చంద్రుడు ప్రభావము కలిగిన సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. ఇప్పుడు తర్వాత అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దీని యొక్క అర్థం 8 బిల్వదళాలతో అలంకరించబడిన సర్వముల నుంచి ఉత్పత్తి కారణమైన 8 దరిద్రాన్ని నాశనం చేయు సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. సురగురు సురవర పోషితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవతలు మరియు గురువుల ద్వారా పూజింపబడిన దేవతల పుష్పాలతో నిత్యం ఆరాధించబడిన పరమాత్మకమైన లింగం, అందులో పరాత్పరం ఆ సదాశివలింగాన్ని నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. లింగాష్టకమిదం పుణ్యం పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. దీని యొక్క అర్థం ఏంటంటే ఎవరైనా శివ సన్నిధిలో ఈ లింగాష్టకం పఠించడం పుణ్యం, ఆ వారు శివలోకం పొందబడతారు మరియు శివునితో సహా ఆనందించవచ్చు. ఎంతో శక్తివంతమైన ఈ లింగాష్టకాన్ని మనము ఇప్పుడు పారాయణం చేసాం. అలాగే మనం దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకున్నాం. మీరు కూడా శివుని యొక్క భక్తులైతే లైక్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓం తత్సత్ ఏతత్ఫలం శ్రీకృష్ణఫల బ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.